30 రోజుల నుంచి ఈ మాయల మరాఠీ వచ్చినాడు. ఈ మాయల మరాఠీ వచ్చి 30 రోజులకే నన్ను జైల్లో వేపిస్తానని బెదిరిస్తాడు. లే ఇట్లా నా గుడిని ఎంతమంది 18 సంవత్సరాలుగా నన్ను జైల్లో వేపిస్తా అది చేస్తానని చెప్పిన నన్ను ముట్టలంటే కొడుకు ఆశామాసిగా రాజకీయాల్లోకి వచ్చినాం అనుకున్నారా? మీలాగా బ్రోకర్ పనులు చేసుకుంటా రాజకీయాల్లో జనం దగ్గరికి వెళ్ళాను, జనంతో కలిసి తిరిగాను, జనం కొరికే పని చేసిన రేపొద్దున మన ఎలక్షన్లలో బ్యాలెట్ బాక్స్ మీద ఫ్యాన్ గుర్తుకు ఈవీఎంలో ప్రెస్ చేస్తే ఏర్పడానికి మీ నాన్న మీ తాత చూసా 35 రోజులుగా చూసా. ఒకడే పాడిందే పాట పాడుకుంటా వస్తున్నారు. ఒకటి చెప్తున్నారు. వీళ్ళందరూ గతంలో ఎందుకు పోయినారు? ఒక్క కేసిరెడ్డిని ఎదుర్కోలేకపోయినారు. ఈ రోజు ఇదే ధర్మవరంలో 3000 మంది ఉన్నారు. కర్ణాటక వాడు ఉన్నాడు, తెలంగాణ వాడు ఉన్నాడు, పొద్దుటూరు ఉన్నాడు, మదనపల్లి ఉన్నాడు, ఉరవకొండ ఉన్నాడు. లేని కాబట్టి నువ్వు బయట ఎంతమందిని తీసుకొని రావచ్చు. 35 మంది మంత్రులు తీసుకొని వచ్చినావు, కేంద్ర మంత్రులు తీసుకొని వచ్చినావు, స్వయాన హోంమంత్రి నుండి ఇంకా నీవు చూడడానికి రాలా, నీ దగ్గరికి రాలా. సినిమా హీరోయిన్లు వచ్చినావు, సినిమా హీరోలు వచ్చినావు. వాళ్ళు ఎక్కడ కానీ కెమెరాల ముందు చేస్తారేమో, కేసీరెడ్డి జనం దగ్గర ఉంటాడు. వీళ్ళని కాకపోతే మీ అమ్మాయిని పైన ప్రతి విషయంలోనూ కూడా ధర్మవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. వ్యాపార రంగంలో కావచ్చు, ప్రముఖుల్లో కావచ్చు. సిబిఐ చేపిస్తా అన్నాడు, ఈడీ చేపిస్తా అన్నాడు. నేను ఒక్కడే కోరుకున్నా, అసలు నీకు ఆళ్ళే స్కూల్లే నువ్వే ఇంత బెదిరించుకుంటా పోతే రేపు పొద్దున నీకు ఓటు వేస్తే అందరి రోజు బ్లాక్ ఏం చేస్తావు నువ్వు? నీ బతికేందో మన ఎంకైనాడు పావుమడు వచ్చి చెప్పిపోయిన నీ చరిత్ర, నీ లోగుట్టు, నీ కథ అని చెప్పేసి నేను అప్పుడు చెప్పా. ఇతను యాదవ్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడు, నువ్వు యాదవ్ అని చెప్పి బీసీటీ సర్టిఫికేట్ తీసుకొని వస్తే నా రాజకీయాలే నేను వదిలిపెడతా అని చెప్పేసి 10 రోజులు ఛాలెంజ్ చేసి ఇంతవరకు సర్టిఫికేట్ తీసుకొని రాకుండా కులం పేరు మీద మోసం చేస్తున్నావు, మతం పేరు మీద మోసం చేస్తున్నావు, అదే విధంగా జనాన్ని మభ్యపెడుతూ మోసం చేస్తున్నావు. 35 రోజుల్లో 60,000 కుటుంబాలు తిరిగాడంట మహానుభావుడు. 35 రోజుల్లో నువ్వు 60,000 కుటుంబాలు తిరిగితే 18 సంవత్సరాలుగా నిత్యం తిరిగే నేను ఒక్క కుటుంబం ఎన్నిసార్లు తిరిగింటారా? కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు కూడా చెప్తున్నా, ఇది ఎట్టుందంటే మేము కొట్లాడుకుంటా అంటే బాగుంటా, అది నేను సూర్యనో, నేను శ్రీరాము, నేను మొదలు కొట్టుకుంటే సరిపోతాడు. అదేదో రేస్ పూర్వం సినిమాలో ఉంటా చూసినావా, మేము కొడతా అంటే వాడు వచ్చాడు, వాడు బ్రహ్మానంద కిల్బిల్ పాండే అని, వాడు వచ్చి నేనే అంతా అని చెప్తాడు. లాస్ట్ తెలుస్తాడు వానికి, నువ్వు హీరో కాదురా, దమ్మి నా కొడుకు వీడికి వచ్చినది అని చెప్పేసి బ్రహ్మానందం అంటాడు. అక్కడ వీడు దమ్మి నా కొడుకు కనిపిస్తాడు, వీడు ఏందే కానీ పచ్చాడు. ఇప్పటికే ధర్మవరంలో వాళ్ళకిది చేస్తా వీళ్ళకిది చేస్తా అని కోట్ల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. చిన్నతో కొత్త రూమ్లో కూర్చోండి పాల్గొంటూ రాబోయే కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీ గెలిపించడానికి మీరంతా సిద్ధమా? ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మనస వాచ అందరికీ కూడా పేరు పేరుగా కోరుకుంటున్నాం. మన గుర్తేది నా రాజకీయ జీవితంలో ఇది 4వ ఎలక్షన్ చేస్తున్నాం. ప్రతి సందర్భంలోనూ కూడా ఈ ధర్మవరం నాని, ఇక్కడ ప్రజలు నా వాళ్ళు, మీ కష్టం ఏదొచ్చినా తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజు వచ్చిన క్యాండిడేట్ ఏప్రిల్ 4 వచ్చినాడు, జూన్ 4 వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళకి కనపడ కూడా కనపడు. ఎవడైతే
ఇప్పుడు పూసుకొని రాసుకొని గీసుకొని తిరుగుతున్నాడో తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఒక లెక్కాసారం ఉంటుంది. అది చిత్రగుప్తుడు లెక్క అయినా, కేతిరెడ్డి లెక్క అయినా సరిచేయాల్సిందే. అలా సరిచేయకపోతే ఆ లెక్కాసారాలు సరిగ్గా లేకపోతే కూడా భూమి అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే ఆ లెక్కాసారిని సరి చేస్తాం. ఎలక్షన్ల తర్వాత ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడిన తర్వాత ఇంకా ఏ నా కొడుకు కూడా పరాయి వాళ్ళు వచ్చి ఈ ధర్మవరాన్ని ఏడాలి, ఈ ధర్మవరాన్ని బెదిరించాలి, ఈ ధర్మవరాన్ని మీద పెత్తనం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా అదొక గుణపాఠమై కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు వచ్చిన మీ అందరికీ కూడా అశేష జనవాహిని మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే ఒకటి, మీకు ఈ కేతిరెడ్డి మీ కష్టంలో తోడుగా ఉన్నాడా లేదా అని ఆలోచించండి. మీ గడప దొక్కాను, మీ బంధువులు అడిగారో లేదో, మీ కొడుకులు అడిగారో లేదో, నేను వచ్చి అడిగాను. సమస్యను తెలుసుకునే దిశగా అడుగులు వేయాలన్నా మనమందరం కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. మన ఓటు ఫ్యాన్ గుర్తుకి. జై జగన్, జై జగన్, జవహర్ వైఎస్ఆర్. ఫ్యాన్ గుర్తుకే. ఈ రోజు నాకు తోడుగా ఈ 18 సంవత్సరాల్లో నా ఆటుపోట్లలో, నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో కూడా నాకు తోడుగా నిలిచినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ధర్మవరం ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఓడిపోయినప్పుడు నాకు తోడుగా ఉన్నాను, నేను గెలిచినప్పుడు నాకు తోడుగా ఉన్నాను. అందుకే నాకు ఓటు వేయకపోయినా కానీ వాళ్ళందరికీ కూడా మంచి చేయాలి. ఈ ధర్మవరంలో ఏది చేసినా అది ఒక కేతిరెడ్డి చేసి ఉండాలనే ఒక స్వార్థంతో చేసుకుంటున్న పోతున్నా. కాబట్టి మీరందరూ కూడా రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లలో మరి ఏ ఒక్కడు కూడా పరాయి వాడు వచ్చి మన ధర్మవరం మీద పెత్తనం చెలాయించడానికి కుదరదు అనే విధంగా ఒక తీర్పు ఇవ్వబోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఊర్లో చాలా మందికి సెంటిమెంట్ ఉంటారు. ఈ ఊర్లో ఇల్లు తీసుకోవాలన్నా కానీ ఉంటామో లేదు. 18 ఇంతవరకు ఎవడే కానీ మన ఊరోడు ఇక్కడ రాజకీయం చేయలేదు. నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రజల సమస్యలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news